హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆంధ్ర స్టైల్ అండి ఇది గోగూర పచ్చడి చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. కడాయి పెడుతున్నానండి. ఇది గోగూర పచ్చడి ఎలా చేద్దాం అనేది చూద్దాము. స్టవ్ ఆన్ చేశాను. ఫస్ట్ నేను ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను కదండి, వేడైంది. అది నేను 25 మిరపకాయలు తీసుకుంటున్నానండి. మీరు ఎంత తీసుకుంటారో దాని క్వాలిటీ ప్రకారం తీసుకోండి ఎండుమిరపకాయలు. నేనైతే 2 కట్టలు గోగూర తీసుకున్నాను, మీడియం సైజు. అందుకు నేను సరిపడినంత నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇది కొద్ది లైట్గా ఫ్రై అవ్వాలండి. ఇది మీడియంలో పెట్టి ఫ్రై చేయండి, లేకుంటే తొందరగా కలర్ చేంజ్ అయ్యి మాడుతాయి. ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయినాయండి. చూడండి, కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు మనము ఎండుమిరపకాయలని వేరే ప్లేట్లోకి తీసుకుందాము. మళ్ళీ మనము ఈ ఆయిల్లోనే మనము ఏమేమి వేసుకోవాలో ఫ్రై చేసుకోవాలని చెప్తాను. 1 స్పూన్ మనము ధనియాలు వేసుకుంటున్నాను. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇవి లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ధనియాలు ఇవన్నీ బాగా ఫ్రై అయినాయండి. స్టవ్ ఆఫ్ చేసి ఇవి ప్లేట్లోకి తీసుకుందాము. నేను మళ్ళీ కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ నేను ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా. సేమ్ కడాయి గోగూర తీసుకున్నాను కదండి, పెట్టుకున్నాను. ఈ 2 కట్టల గోగూరని ఇప్పుడు నేను ఆయిల్లో వేస్తున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసి. గోగూర వేసుకున్నాం కదండి, ఇది ఇప్పుడు మనం బాగా కలుపుకున్నాం. ఇలా హైలో పెట్టి కలపండి, తొందరగా మగ్గుతుంది. ఇది ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేయండి. ఇప్పుడు మనము మిరపకాయల్ని మిక్సీ చేసుకున్నామండి. బాగా చల్లారినాయి. నేను పౌడర్ చేసి పెట్టుకున్నానండి దీన్ని. ఇప్పుడు మనము దీంట్లో ఇది వేసుకుంటున్నాను నేను, మనం చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకున్నాక బాగా కలపండి. ఒక 2-3 మినిట్స్ దీంట్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇది మిక్సీకి ఇప్పుడు నేను గోగూర పచ్చడి మిక్సీకి వేసుకోనండి. ఇది బాగా చూడండి, చట్నీ లెక్కన బాగా ఇదైపోయింది. ఇప్పుడు నేను దీనికి రుచికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నానండి. దీంట్లో బాగా కలుపుకోండి. చూడండి, చట్నీ బాగా రెడీ అయ్యింది. ఇప్పుడు నేను పోపు పెట్టుకోవాలి దీనికి. ఇది కొద్ది పక్కకు తీసి పెట్టుకుందామండి. ఇప్పుడు నేను గోగూర పచ్చళ్ళకి పోపు పెట్టుకుంటున్నానండి. స్టవ్ ఆన్ చేశాను. మళ్ళీ నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. పచ్చడి కదండి, చాలా నూనె ఉంటేనే బాగుంటుంది టేస్టు. ఆయిల్ వేసుకున్నాక నేను పోపు దినుసులు వేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు 3 వేసుకుంటున్నాను. బాగా ఫ్రై అవ్వాలి. వెల్లుల్లిపాయ 1 తీసుకున్నానండి. ఇది కచ్చా పచ్చా దంచి 1 వేసుకుంటున్నాను. నేనైతే కొద్ది ఇంగ వేసుకుంటున్నాను. మీకు ఇష్టంగా ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇది బాగా ఫ్రై చేసుకోండి ఒకసారి. ఇది బాగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ముందు మనం చట్నీ తయారు చేసి పెట్టుకున్నాం కదండి, ఇది దీంట్లోకి వేస్తున్నాను. ఇది ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుతున్నామండి. వారం రోజులు అయినా చెడిపోదండి. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. కొద్ది నెయ్యి వేసుకొని కలుపుకుంటే. చూడండి, చట్నీ రెడీ అయ్యింది.